వేస్ట్ అండి ప్రభుత్వం. ఎలాగంటే అంత దౌర్జన్యాలు దారుణాలతో రేట్లు పెంచేసి వాళ్ళ కులం చేశారు. ప్రతి దీనికి పన్ను అటప్పుడు వేస్ట్ కదా ఈ ప్రభుత్వం. అదే మన టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, జనసేన ప్రభుత్వం వచ్చిందంటే మనకు అన్ని రంగాలు బాగుంటాయి. తర్వాత 6 గ్యారెంటీలు ఇచ్చారు మన వాళ్ళు. ఆ దీనివల్ల వాళ్ళకేస్తే మేలు. మళ్ళీ ఎప్పుడులాగా మన రాష్ట్రం బాగుంటుంది, మన బతుకులు బాగుంటాయి. అది అందుతోనే కానీ ఏ నవగ్రహాలు అయిపోయినాయి విన్ను. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అమ్మేస్తాడు, గాలికి కూడా పన్ను వేస్తాడు. మరి అంతకన్నా సమాధానం మనం ఇంకేం చెప్పలేము. అది అంటే ప్రజలు సంక్షేమం చేశారంటారు కదా, ఏమి సంక్షేమం అండి, ఇలా ఇస్తుండే వాళ్ళు తీసుకుంటాండు. ఇంకా అలాంటప్పుడు వేస్టే కదా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటాను. ఇంకెందుకు? చదువుకున్న విద్యార్థి పరిస్థితి ఎలా ఉంది? ఏ డిఎస్సి పెట్టాడు, ఎప్పుడు పెట్టాడు? అంత ముని పెట్టవలసింది, ఇప్పుడు పెట్టాడు. అలాంటప్పుడు వేస్టే కదా. ఆ పెట్ట మీద 6 మార్కులు కడితే కొంతమంది ఎలిజిబుల్ అవుతారు. ఎంతోమంది చదువుకొని ఉన్నారు. అలాంటప్పుడు ఇబ్బంది పడిపోయారు ఎంతోమంది. వాటి వలన ఈ పెట్ట మెగా డిఎస్ట్ కాదు, ఇది దొంగ డిఎస్ట్. అది విషయం. తీర్మానం చూడక్కర్లేదండి. ఇక్కడ మరి మన జిల్లా మొత్తం మీద టీడీపీ గ్యారంటీ అండి. అది విషయం. టీడీపీ రావాలి, జనసేన రావాలి. రెడ్డి పాలన అయితే అంతగా ఏమీ లేదండి. ఏంటంటే ఈ నవరత్నాల పేరు అంటున్నారు, అందే వాళ్ళకి అందునే అందని వాళ్ళకి అందట్లేదండి. ఇంకా పేదలు అంతే, ఆ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని అందుతున్నాయి తప్ప సామాన్య ప్రజలకైతే పెద్దగా ఏమి అందట్లేదండి. అదండి. ఇప్పుడు అందరికీ సంక్షేమం ఉంటుంది కదా, నెక్స్ట్ రాబోయే రోజులు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటాను కదా, కారణం ఏం రావండి. మెయిన్ ఏంటంటే ప్రజలకి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? అది ఇవ్వడం వల్ల సుఖం లేదండి. ఏమవుతుందంటే ఒక పక్కన 100 ఇస్తున్నాడు, 200 లాగేస్తున్నాడు. లాగేటప్పుడు అదేమందండి, సంక్షేమ పథకాలు ఎలాగవుతాయండి? రోడ్లు సరిగా వేయించట్లేదు, కాలువలు సరిగా అవసరం లేదు. ప్రజలకి అవసరమైనవి అలాంటివి లేకుండా నిత్యావసర వస్తువులు కూడా విపరీతం రేట్లు పెరిగిపోయినాయండి. టీడీపీ హయాంలో అయితే అవి ఏమి పెద్దగా ఉండేవి కాదు రేట్లు. ఓకేనా? ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కువగా రేట్లు పెరిగిపోయాయండి. మరి అది సామాన్య ప్రజలకి ఇబ్బందే కదా సార్. మరి అలాంటప్పుడు ఇది ఎలా అండి మంచి ప్రభుత్వం అని అనుకుంటారు? ఆ రకంగా అయితే మంచి ప్రభుత్వం అయితే కాదండి. రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ రావాలండి, వస్తే బాగుంటుందండి. సంక్షేమ అభివృద్ధి అన్నీ బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక అన్ని విధాలుగా బాగుంటుంది. అదండి, అన్నీ ఉంటాయి. ఇది ఓన్లీ ఏంటంటే ఇలా ఏదో యాస్త్రం బట్టన్ నొక్కుతున్నాము అనేసి అంటున్నారు. ఇప్పుడు ఉచిత బీమా ఇస్తున్నారా? అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లే. సుఖం ఏమన్నా నేను ఇచ్చాను అనేసి అంటున్నాడు కదా. ఈయన పేర్లు తంబలు ఈయన వేసుకుంటున్నాడు తప్ప అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది అలా కొన్ని పథకాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్రం ఇచ్చింది కాదు. అలాంటి మరి సొంత చెల్లెలే ఇది అవుతుంది. ఆయన వాడుకున్నాడు నన్ను, ఇప్పుడు పక్కకు తోసేసాడు అని చెల్లె చెప్తుంది సొంతంగా అని చెప్తుంది. మరి అలాంటప్పుడు సొంతలే విమర్శించేటప్పుడు మరి ప్రజలకి ఏ రకంగా ఆయన ఇది అవ్వగలడండి. అందుకు కరెక్ట్ అయితే ప్రభుత్వం అయితే కాదండి. టీడీపీకే అందరూ పట్టం కడతారండి. జనసేన టీడీపీ కూటమికే కడతారండి. ఈ రోజు భవిష్యత్తు గ్యారెంటీ బాబు సూటి ఉన్నారని ఇస్తున్నారు. జగన్ గారు ఏ భవిష్యత్తులో డిగ్రీ చదివిన హోల్డర్స్ కి ఏమి ఇచ్చారు? అసలు 5,000 రూపాయలు ఇచ్చి డిగ్రీ చదివిన హోల్డర్స్ కి ఈ రోజు వాలంటీర్గా ఉంచేశారు తప్ప యువతకంటూ ఒక జాబ్ లేకపోతే ఇంకో ఫ్యాక్టరీ ఏదో ఒకటి ఏది భరోసా లేదు. ఆంధ్ర రాష్ట్రం కంటే ఇప్పుడు చదువుకున్న చంద్రబాబు నాయుడు మహా తెలివైన వాళ్ళు అయితే తెప్పించగలరు. ఎక్కడికి వెళ్ళినా ఫ్యాక్టరీ కాదు, లేకపోతే ఏదైనా సరే జాబ్ అయినా సరే ఇదే క్యాష్ రూపం కూడా తెప్పించగల కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది అసలు ఇంతవరకు మనకి కేంద్రం నుంచి ఏడు తెచ్చారు? ఆయన ఏదైనా తెచ్చారా? ఏమీ తేలేదు. మీకెందుకు నేను గెలిస్తే మీరు మొత్తం అది చేస్తాను ఇచ్చేస్తాను అన్నారు. ఆడారు తప్ప ఈరోజు ఏం చేయలేకుండా దీంట్లో ఉన్నారు. ఆయన ప్రజలకు ఏం సంక్షేమం ఉంటుంది సార్? ఏమంటుంది ఒకసారి చెప్పండి. అదేమైనా పనికొచ్చిందా? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి లేకపోతే మామూలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి అందరికీ అమ్మ వేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేక చదివిస్తున్నారా? అది ఉంచుకోవాలి కదా మైండ్లో. దానివల్ల నిత్యావసర సామాన్లు ఏమైనా తగ్గించి చేయగలిగితే బాగుండు. ఏమీ లేదు, దానిపైన దీని పని దీని అవుతుంది. అభివృద్ధే కావాలి కదండి. ఈ రోజుకి ఏం అభివృద్ధి ఉంది? అభివృద్ధి అంటే ఏమి జరగలేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం. చంద్రబాబు నాయుడు బాబు గారు రావాలి. అభివృద్ధి ఏంటి? 4 ఫ్యాక్టరీలు లేకపోతే ఏవో రకరకాల అనేది చేయగలరు. ముందు పెట్టి ఆయన ఆ మేధశక్తితో దానితోనే ఉన్నారు కాబట్టి. ఎవరు మరి ఎవరైనా అలాగే చెప్పుకుంటారు కదండి. లోపల భయం అంటేనే చెప్పుకుంటారు. భయం లేని వాళ్ళు ఏం చెప్తారు? నేను అలాగా గెలుస్తాను. అది